హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ ఉండల కుర్మా. ఇది ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ అన్నిట్లోకి బాగుంటుంది. ముందుగా ఒక బ్లెండర్లో కొంచెం పచ్చి కొబ్బరి, జీడిపప్పు, ధనియాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, మీల్ మేకర్స్, నానబెట్టి పెట్టుకున్న బఠానీ, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత కూరగాయ ముక్కలకి, మీల్ మేకర్స్కి పట్టేలాగా అన్నీ బాగా ఒకసారి కలపండి. మసాలా మొత్తం ముక్కలకి పట్టిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి 2 నిమిషాల పాటు వాటిని వేయించండి. 2 నిమిషాలు వేగిన తర్వాత ముక్కలన్నీ బాగా కలుపుకున్నాక సరిపడా నీళ్లు పోయండి. నేనైతే ఒక 500 ml వాటర్ వేశాను, ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ కోసం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఒక బ్లెండర్లో నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి వాటిని బ్లెండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండితో చిన్న చిన్న పునుగుల్ని వేసుకోండి. ఈ పునుగులు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఏవేవి ఎంత క్వాంటిటీస్ వేసానో డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. ఏమన్నా డౌట్ ఉంటే చూడండి. ఈలోపు పునుగులు ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ చల్లారాక మూత తీసి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని వేసేసి దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసి 1 నిమిషంలో ఆపేయండి. మరీ ఎక్కువసేపు ఉన్న బాల్స్ అన్నీ మెత్తబడి విరిగిపోతాయి. అంతే, మన కుర్మా రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి అన్నిట్లోకి బాగుంటుంది. థ్యాంక్ యూ.